Good morning, my dear students. The another topic is ordinary ordinary differential equation, ordinary differential equation of first order exact form, exact form, first order exact form. Definition: the first order a first order ordinary differential equation means ODE is called is, is called exact is called exact if it can if it can be derived from its primitive. Its primitive primitive means solution. Primitive means solution of a differential equation. A first order ordinary differential equation is called exact if it can be derived from its primitive. The next, necessary and sufficient. Necessary and sufficient condition. Necessary and sufficient condition. A differential equation of a a differential equation of the form of the form m dx plus n dy is equal to 0, where capital M is equal to m of xy, m of xy, and capital N is equal to n of xy is called exact is called exact differential equation if and only if and only if dou m by dou y is equal to dou n by dou x. ఓకేనా? ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్లో ఏం చెప్తుందంటే ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నా ఇవ్వనివ్వండి, అది చూడగానే ఎలా ఉండాలంటే ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉండాలి ఈక్వేషన్. ఈ ఫామ్లో కనుక ఉంటే దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. అంటే అది ఆ ఫామ్లో ఉండాలి. ఆ తర్వాత ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలన్నమాట. ఏంటిది? డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఈ కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారనమాట. అంటే డిఎక్స్తో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాపిటల్ ఎం, డివైతో ఎవరు ఉంటారో వాళ్ళు క్యాపిటల్ ఎన్ అనమాట. సో దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఎప్పుడైతే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యిందో ఆ తర్వాత ఏం చేయాలి? కంప్లీట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నౌ ద డెఫినేషన్ ఆఫ్ కంప్లీట్ సొల్యూషన్. Complete solution. Complete solution means the complete solution of exact differential equation. The complete solution of an
exact differential equation, the complete solution of an exact differential equation, m dx plus n dy is equal to 0 is is given by formula చూడండి జాగ్రత్తగా ఇది integral m dx plus integral independent terms of x in capital N into dy is equal to c. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే మీరు ఫస్ట్ రెండు ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. ఇంటిగ్రల్ m dx లో ఫస్ట్ ఇంటిగ్రేషన్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మాత్రమే చేయాలి. అండ్ ట్రీటింగ్ y as a constant, y as constant అనమాట. వైని ఏం చేయకూడదు, వైని అలాగే ఉంచాలి. ఇక్కడ ఇండిపెండెంట్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఇన్ ఎన్ అంటే క్యాపిటల్ ఎన్లో ఎక్స్ టర్మ్స్ కనుక ఉంటే వాటిని మనం ఒమిట్ చేసేయాలి, అంటే నెగ్లెక్ట్ చేయాలన్నమాట, రాయకూడదు. ఓన్లీ వై టర్మ్స్ మాత్రమే రాయాలన్నమాట. ఎన్లో ఉన్న క్యాపిటల్ ఎన్లో కనుక ఎక్స్ టర్మ్స్ కనుక ఉంటే వాటిని మనం ఒమిట్ చేయాల్సిందే, రాయకూడదు. ఓన్లీ వై టర్మ్స్ మాత్రమే రాయాలన్నమాట. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ we have to find the complete solution. Okay na? And one more example. First procedure chustara, procedure how to solve the differential equations. Procedure step 1 లో ఏంటిదంటే observe డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఈ రెండు ఈక్వల్ అవుతుందా లేదా వెరిఫై చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఈక్వల్ కనుక అయిందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, కంప్లీట్ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కంప్లీట్ సొల్యూషన్ అంటే ఇంటిగ్రల్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఇండిపెండెంట్ టర్మ్స్, సేమ్ ఫార్ములా, ఇండిపెండెంట్ టర్మ్స్ ఆఫ్ x in capital N into dy is equal to c. Okay na? And the next we get the general solution. Okay na? So this is the procedure anamata. Okay, example chudam. Problem 1. Solve x plus 2y minus 3 into dy minus 2x minus y plus 1 into dx is equal to 0. The given differential equation in the form of m dx plus n dy is equal to 0, where క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు, ముందే చెప్పాను కదా మీకు, డిఎక్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాపిటల్ ఎం అనమాట. ముందు డివై ఇచ్చాడు, అబ్జర్వ్ చేయండి ఇక్కడ క్వశ్చన్లో. సో ఇది కాదు. ఓకేనా? డిఎక్స్తో పాటు ఉన్నది ఎవరంటే వీళ్ళు, అంటే మైనస్తో సహా ఉంది కాబట్టి మొత్తం మైనస్తో సహా రాయాలి డిఎక్స్తో ఉన్న వాళ్ళని. అంటే -2x ప్లస్ వై -1. అలాగే డివైతో ఉన్న వాళ్ళు క్యాపిటల్ ఎన్ అనమాట, x plus 2y minus 3. Now we have to find dou m by dou y. y చేస్తే ఏమవుతుంది, ఇది 0 అయిపోద్ది, y అంటే 1 అవుతుంది, ఇది 0 అయిపోతుంది. అలాగే dou n by dou x విత్ రెస్పెక్ట్ x చేస్తే 1 అవుతుంది, 1 అయిపోతుంది, ఇది 0, ఇది 0 అయిపోతుంది. సో అంటే దేర్ ఫోర్ dou m by dou y is equal to dou n by dou x. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని 1 అనుకుందాం. దేర్ ఫోర్ the given differential equation 1 is an exact differential equation. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి,
to find the general solution. To find the general solution. To find the general solution కి మనం ఫార్ములా రాస్తున్నాం కదా, ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ independent terms of x in capital N into dy that is equal to c. ఇక్కడేమో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వై అనేది కాన్స్టెంట్. సో దట్ ఇంప్లైస్ ఫస్ట్ ఇంటిగ్రల్ ఎం అంటే ఎవరో చూసుకోండి ఇక్కడ, ఇదిగోండి ఇది -2x ప్లస్ వై -1 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ క్యాపిటల్ ఎన్లో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, క్యాపిటల్ ఎన్లో ఎక్స్ టర్మ్స్ని రిమూవ్ చేయమంటున్నాడు, ఇండిపెండెంట్గా వదిలేసేయండి వాటిని. ఓకేనా, అంటే ఎక్స్ టర్మ్స్ రాయొద్దు, అంటే మనకి 2y -3 మాత్రమే రాసుకోవాలి ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. దట్ ఇంప్లైస్ నార్మల్ ఇంటిగ్రేషన్ అనమాట. x²/2 ప్లస్ వై అయితే కాన్స్టెంట్ కదా, వైని అలాగే ఉంచేద్దాం. ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎంత అవుతుంది, ఎక్స్ అవుతుంది, -1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ 2 ఇంటూ y²/2 -3y ఈజ్ ఈక్వల్ టు సి. 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. దట్ ఇంప్లైస్ -x² ప్లస్ xy x ప్లస్ y² -3y is equal to 0. This is the required general solution. This is required general solution. General solution. So this is the problem. Hence solved. Hence solved. Okay na? This is the problem. We'll discuss one more problem. The second problem. Problem 2. Very, very important problem ఇది. Solve 1 plus e power x by y into dx plus bracket 1 minus x by y. 1 minus x by y into e power ఏమవుతుంది, e power x by y into dy is equal to 0. So this is the problem అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. సో స్టెప్ 1 ఏం చేద్దాము, సొల్యూషన్. ఇది mdx ప్లస్ ndy ఫామ్లో ఉంది కదా, దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mdx ప్లస్ ndy is equal to 0, వేర్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట. 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై. డివైతో ఎవరున్నారు ఇక్కడ, 1 మైనస్ ఎక్స్ బై వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై. సో వీ హ్యావ్ టు ఫైండ్ ∂M/∂y. చూడండి, ∂M/∂y చేస్తే మనకి ఏమవుతుంది చూడండి ఒకసారి, 1 అంటే 0 అయిపోతుంది. dy ఆఫ్ ఈ పవర్ సంథింగ్ y అనుకోండి, ఇది మొత్తం y అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ బై వై అలాగే ఉంటుంది. ఇంటూ dx ఆఫ్ మనం ఎక్స్ బై వై అనుకున్నాం కదా, దీన్ని ఎక్స్ అనుకుంటే dx ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్, మరలా ఇంటూ dx ఆఫ్ ఏదైతే ఎక్స్ అనుకున్నారు 1 కదా, కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే అప్పుడు దీన్ని ఎక్స్ అని పెట్టేసుకోండి. ఎక్స్ అలా కాన్స్టెంట్గా ఉంచేస్తే 1/y ఉంది, అంటే dy ఆఫ్ 1/y అంటే ఎంత అవుతుందంటే -1/y² అవుతుంది. ఓకేనా, డిఫరెన్సియేషన్ రావాలి ఇక్కడ మీకు. అలాగే దట్ ఇంకొక స్టెప్ చేద్దాం ఇది. అప్పుడు ఏమవుతుంది, -x/y² ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై. సో ఇది మనకి ఫైనల్గా వచ్చిందనమాట. ఇప్పుడు ∂N/∂x చేస్తే ఇది వచ్చిందంటే
ఈక్వల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం. ముందు మల్టిప్లై చేయండి. ఈ పవర్ ఎక్స్ బై వై మైనస్ ఎక్స్ బై వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై ఉంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై అంటే అవుతుంది ఈ పవర్ ఎక్స్ బై వై అవుతుంది. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్లో 1 అయిపోతుంది. ఈ 1/y మాత్రం అలాగే ఉంటుంది అనమాట. ఎక్స్ 1 అయిపోతుంది అనమాట. ఓకేనా? అలాగే మైనస్ ఇక్కడ చూడండి, ఇది యూవి ఫార్ములా అప్లై చేస్తే యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ అని రాసుకుంటాం మనం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ యూ వి కదా, ఫస్ట్ యూ ఎక్స్ బై వై రాద్దాం. ఎక్స్ బై వై యూ ఇంటూ బ్రాకెట్ పెడతాను ఇక్కడ, యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ దిస్ వన్ అంటే ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ అప్పుడేమవుతుంది, దానిపై దాన్ని ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి ఇంటూ డి బై డిఎక్స్ ఎక్స్ బై ఇంటూ 1/y అవుతుంది. 1/y తర్వాత ప్లస్ వి ఇంటూ అంటే ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ బై వై అనమాట. అంటే 1/y అలాగే ఉండి ఎక్స్ 1 అయిపోతుంది అనమాట. డి బై డిఎక్స్ కాబట్టి ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ యూ బై వి ఫార్ములా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేసుకుంటే ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1/y మైనస్ రెండిట్లో నుంచి 1/y కామన్ తీసేస్తే ఏమవుతుంది, ఇది ఎక్స్ బై వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా చూద్దాం. ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1/y మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈ పవర్ ఎక్స్ బై వై అవుతుంది. సో దిస్ వన్ క్యాన్సిల్. ఫైనల్గా మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే therefore డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. రెండు ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 అనుకుంటే దీన్ని therefore ఈక్వేషన్ 1 ఈజ్ an exact differential equation. తర్వాత ఏం చేయాలి, we have to find the general solution. Now to find general solution రాయాలంటే ఫస్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ independent terms of x in capital N into dy, that is equal to c with respect to x, y కాన్స్టెంట్ కాబట్టి దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ m అంటే ఎంత వచ్చింది మనకు, ఒక్కసారి బ్యాక్ వెళ్తే m అంటే ఎంత వచ్చింది, 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై, అంతేగా 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై. m అంటే 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎన్, క్యాపిటల్ ఎన్లో ఎవరున్నారు, క్యాపిటల్ ఎన్లో మొత్తం 0 అయిపోతుంది. చెక్ చేసుకోండి ఒకసారి, ఎందుకని అన్నీ మనకి ఎన్ టర్మ్స్ కావాలి కదా, మరి ఎన్ టర్మ్స్ అంటే ఎక్స్ ఉన్న టర్మ్స్ ఉన్నాయి కానీ అన్నిట్లో ఎక్స్ ఉంది. 1 ఇంటూ సో అంటే ఎక్స్ టర్మ్ ఉంది, ఓకే లీవ్ ఇట్. మైనస్ ఎక్స్ బై వై ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ రెండిట్లో కూడా ఎక్స్ ఉంది కదా, అన్నిట్లో ఎక్స్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఎక్స్లు ఉన్నాయి కాబట్టి మనం వాటిని రాయాల్సిన అవసరం ఏమి, నో నీడ్ టు రైట్ అనమాట. సో 0 ఇంటూ డివై దట్ ఈజ్ ఈక్వల్ టు సి. దట్ ఇంప్లాయిస్ జనరల్ ఇంటిగ్రేషను 1 ఇంటూ డిఎక్స్ అంటే 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఎక్స్ బై వై ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు సి. 1 ఇంటూ డిఎక్స్ అంటే ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై దట్ ఈజ్ ఈక్వల్ టు సి, which is required general solution
సొల్యూషన్. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం ఇలాగే డో ఎన్ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేసుకోవటం. ఆ రెండు ఈక్వల్ అయితే జనరల్ సొల్యూషన్కి ఫార్ములా వేసుకొని జనరల్ సొల్యూషన్ ఫార్ములా వేసుకొని మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.